పోవాలని నిర్ణయించుకున్నట. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమట. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి, దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా, మొన్న దేవా అనే ఒక మావోయిస్ట్ లొంగిపోవడం జరిగింది, ముఖ్య నేత. సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తొలుత పోలీసుల తనిఖీలో తాను దొరికిపోయానని, హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్ చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందన్నారట. తాను లొంగిపోలేదని 2 బొలెరో వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసుల తనిఖీల్లో దొరికానని లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు అలాగే భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితులకు అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమేనని అన్నారు. అందువల్లే సిసి అలాగే ఎస్జేడిసి అలాగే డివిసి సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారని, పలువురు లొంగుబాటు పట్టారని దేవా పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు గణపతి, దేవ్జీ ఎక్కడ ఉన్నారని దేవాను అడిగితే తనకు తెలియదని, చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం పార్టీ సారథి దేవ్జీయేనని అడిగితే తనకు తెలియదని, ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆసన్న లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంతో చర్చించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేశానని, భవిష్యత్తులోనూ చేస్తానని స్పష్టం చేశారు.